చెప్పమ్మా. నా పేరు వరలక్ష్మి. నేను 10వ తరగతి చదువుతున్నాను. మాతృభాష యందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుండగునే. తగని మమతయుండు మృగపక్షి జాతికి గూడెం తెలియలేవే కుప్పుస్వామి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుండైన హరి అయిన నీరజ బౌండభ్యాగతుండైనను విరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేటికి జరిగిపోయిన ప్రతి నిమిషము కూడా బ్రతుకునందు భాగ్యం పంచుకొనును. దీపమున్నప్పుడే ఇల్లు దిద్దుకొంచు మించిపోనీరు సమయము మంచివారు సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగయుగాల పుట్టు వండుచుండు సహజ శక్తి గలుగు సంస్కారు నీలోన కాళికాంబ హంస కాళికాంబ. భూమిలోన బుట్టు భూసారమెల్లెను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమలోన బుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరామ వినురవేమ. చంపదగిన ఎట్టి శత్రువు తన చిక్కనేమి కీడు చెయ్యరాదు పొస్క మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. దానము చెయ్యనేనని ఆధార్మికున్ సంపదలుండియుండిన దానే ఫలాయ నంబగుట తథ్యము బూరుగున్ మ్రానుగార్చిన దాని ఫలంబులూరక వృధా పడిపోవవే. ఎంది గాలిచేన్ గానలలోన నేమిటికి గాక యభోజముల ఉట భాస్కర. నిండు విస్తరాకు నిశ్చలముగ నుండు ఏమి లేని విస్తరెగిరెగిరి పనులు వినయ్యకు వివేకి విర్రవీకు జడుండు మార్చిరాజు మాట మణుల మూట. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షాదయ చుట్టంబో. తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి. ధనమే మైత్రిని తెచ్చు ధనమే వైరమును తెచ్చు ధనమే సబలం ఘనతను తెచ్చు నెట్టటి గుణముల కుప్పలుకునైనా గువ్వల చెన్న.